మా అమర్ స్కూల్ వాసుదేవరావు గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. ఒకటే విషయం, రాజు బలం రాజు నెత్తి మీద ఉన్న కిరీటంలోనో రాజు చేతిలో ఉన్న కత్తిలోనో ఉండదండి, రాజు ముందు నుంచున్న సైన్యంలో ఉంటుంది. అలానే అందరూ గుర్తుపెట్టుకోండి, మీ పిల్లవాడి బలం, మీ పిల్లవాడి భవిష్యత్తు వాడు వేసుకునే బట్టల్లోనో మీరు వాడి జేబులో పెట్టే డబ్బుల్లోనూ ఉండదండి, వాడి మెదడులో ఉన్నటువంటి జ్ఞానంలో ఉంటుంది. ఆ జ్ఞానం గనక మీరు సరైన జ్ఞానం అందిస్తే మీ జనరేషనే కాదు, మీ బాబు జనరేషనే కాదు, తర్వాత జనరేషన్స్ కూడా అభివృద్ధి చెందుతాయి. అలాంటి చక్కటి విద్యను అందిస్తున్నటువంటి స్కూలు పొగడత కాదు మన ఎక్సలెంట్ సక్సెస్ స్కూల్, నో డౌట్ ఇన్ దట్. డబ్బులు ఎవరికే ఊరికే రావని చెప్పి గుండోడు లలిత జ్యువెలరీస్ గురించి చెప్తే మాత్రం అందరూ చక్కగా అక్కడికి వెళ్ళి లలిత జ్యువెలరీ కొంటారు. కానీ ఎన్నో లక్షలు పెట్టి క్లాస్కి 50-60 మంది పిల్లలు ఉన్న చోట కుక్కి బలవంతంగా గ్రైండింగ్లో వేసి పిండిని తీసినట్టు తీసేటువంటి కార్పొరేట్ సంస్థలకు మాత్రం మీ పిల్లల్ని కావాలని మీరు పంపించడం ఎంతవరకు న్యాయం అనేది మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఒక క్లాస్లో 20 మంది ఉంటేనే టీచర్ 20 మంది మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా కష్టం. అలాంటిది క్లాసులో 60 మంది గొప్పగా చెప్పుకోవడానికి తప్ప మీ పిల్లవాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. నేను అది చెప్తున్నాను. నిజంగా డబ్బులు ఉన్నవాడే గొప్పడైతే కుబేరుడు చాలా గొప్పడు, మనం ఆయన అసలు పట్టించుకోం. కానీ జ్ఞానం ఉన్నవాడే గొప్పడు. అలాంటి జ్ఞానాన్ని అందించండి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. అది మన ఎక్సలెంట్ స్కూల్లో అద్భుతంగా చక్కగా నిజంగా ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఎక్సలెంట్ స్కూల్ ఒక ఆదర్శవంతమైన స్కూలు. సత్య సార్కి నాకు ప్రతిరోజు ఏదో ఒక విషయంలో కన్వర్జేషన్ అవుతానే ఉంటుంది. విలువల గురించి అత్యంత చక్కగా వివరించేటువంటి వ్యక్తి నా బ్రదర్ సత్య. నిజంగా అటువంటి అద్భుతమైన ఒక్కటి, మీ పిల్లవాడు లక్షలు సంపాదించి అమెరికాలో ఉండిపోయి మీకు రేపు బాగానప్పుడు వీడియో కాల్ చేసి అమ్మా నేను నా కుదరదు రావట్లేదు అనేటువంటి విలువలు లేని కొడుకు కావాలా? మీ తుది దశలో మీ పక్కనే ఉండి మిమ్మల్ని సేవిస్తూ మిమ్మల్ని ప్రార్థిస్తూ ఒక శ్రవణ కుమారుడు లాంటి కుమారుడు కావాలనేది మిమ్మల్ని ప్రశ్నించుకోండి. జ్ఞానం విలువలు అనేవి చాలా ఇంపార్టెంట్. అలాంటి జ్ఞానం విలువలు అనేవి అక్షర సత్యం దొరికేటువంటి స్కూల్ ఏదైతే ఉందంటే 22 సంవత్సరాలుగా ఎక్సలెంట్ సత్య పడే తపన తాపత్రయం మార్కుల కోసం ఎప్పుడు నాకు కనపడలేదు. కేవలం విలువలతో కూడిన విద్యను అందించాలి, భావి భారత పౌరులని భారతదేశానికి చక్కగా అందించాలి, తీర్చిదిద్దాలి, భారతదేశం అలాంటి వాళ్ళ మీద నిలబడిద్ది అన్నటువంటి నమ్మకంతో ఈ ఎక్సలెంట్ సత్య మన చక్కటి వాళ్ళ కుటుంబంతోనే విలువలతో కూడిన కుటుంబంతో చక్కగా విద్యను అందిస్తూ ఉన్నాడు. మీరందరూ ఈ విషయాన్ని చక్కగా గమనించండి, సపోర్ట్ చేయండి. బడ్జెట్ స్కూల్స్, మీరు సోకాల్డ్ గాజువాకలున్న కార్పొరేట్ స్కూల్కి వెళ్ళండి. ఈ సంవత్సరం ఒక ప్రిన్సిపల్ ఉంటే వచ్చే సంవత్సరం ఇంకో ప్రిన్సిపల్ ఉంటాడు, రాసిస్తా. సంవత్సరానికి ఒక ప్రిన్సిపల్ మారి ఆ పిల్లవాడి భవిష్యత్తు ఏంటో ఆయన గురించి అధ్యయనం చేయనటువంటి ప్రిన్సిపల్స్, తాత్కాలికంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ లాంటి స్కూల్స్ కావాలా? ఇక్కడ స్థిరంగా పాదుకుపోయినటువంటి సత్య అనే ఒక ప్రిన్సిపల్, లేకపోతే మిస్సెస్ సత్య అనేటువంటి ఒక ప్రిన్సిపల్ మీకు మీ పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలో కష్టపడుతూ వాడి ప్రతి కదలికని గమనిస్తూ మీకు వీనికి మధ్య ఒక మంచి బంధాన్ని ఏర్పరిచేటువంటి ఒక చక్కటి వాతావరణం ఉన్న స్కూల్ కావాలనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు పిల్లలకి అందించేటువంటి విలువైన ఆస్తి ఏదన్నా ఉందంటే మీరు ఇచ్చేటువంటి కోట్లు కాదు, మీరు ఇచ్చేటువంటి జ్ఞానం విజ్ఞానం అది అందించేటువంటి మన సత్య స్కూల్. ఇది మాత్రం అక్షరం. అబ్దుల్ కలాం గారిని ఈరోజు మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయనకు ఉన్నటువంటి కోట్లు కాదు, ఆయన వేసుకున్నటువంటి కోట్లు 2 కోట్లు. ఆ బట్టలే ఆ 2 కోట్లు ఆయన ఆస్తి. కానీ ఈ రోజుకి మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అనేక మంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళందరికీ మనకి ఎందుకు గుర్తులేదు. కాబట్టి ధనవంతుడు అనేవాడు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, కానీ విజ్ఞాన సర్వత్ర పూజ్యతే, విద్యావంతుడు విజ్ఞానవంతుడు ఎక్కడన్నా పూజింపబడతాడు. కాబట్టి అందుకే ఇక్కడ నుంచి మేము అందరం కూడా
చక్కగా చదువుకొని చక్కగా స్కూల్స్ పెట్టుకొని మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇక్కడ జరిగినటువంటి విషయాలు, మంచి విషయాలు మీ మిత్రులతో మీరు చెప్పి చక్కటి అడ్మిషన్స్ స్కూల్కి అందిస్తారని మనస్ఫూర్తిగా ఓపెన్గా మిమ్మల్ని అందరిని అడుగుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.